వెంకటేశ్వరుని ప్రతిష్ట దిగజార్చే విధంగా వైసీపీ సాక్షి మీడియా వారి అనుకూల సోషల్ మీడియా ద్వారా తిరుమలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తిరుమలలో మద్యం సీసాలు భూమా కరుణాకర్ రెడ్డి బంధువుల ద్వారా పెట్టించి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, తిరుమల క్యూ లైన్లో తొక్కిసలాట, అక్కడ విగ్రహాలకు అపచారం జరిగిందని సాక్షి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన దర్యాప్తులో తిరుపతి లడ్డూలో అసలు నెయ్యే లేదని తెలిసిందన్నారు. పామ్ ఆయిల్, కొన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మరికొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన లడ్డూలను విక్రయించి తిరుమల ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. టెండర్లు తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకు నిబంధనలను సడలించి అర్హత లేని బోలేబాబా, వైష్ణవి కంపెనీలకు అప్పగించారని అన్నారు. దీని వెనుక పాలకా మండలి ఉన్న సభ్యుల పాత్ర బయటపడుతుందని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడున్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాల, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. మినిమం 250 కోట్ల వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలనేది దాన్ని 150 కోట్లు తగ్గించేశారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళారు. వాళ్ళ పాత్ర ఏంటి? అక్కడ ఎటువంటి శాస్త్రీయత లేకుండా టెండర్లు చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ నివేదికలో వచ్చింది. వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అసలు నెయ్యే లేదని చెప్పి, ఇందులో పామ్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్, అలాగే కొన్ని కెమికల్స్, రసాయనాలు ఆ ఫ్లేవర్ కోసం కానీ, ఆ కలర్ కోసం కానీ వాళ్ళు కొన్ని రసాయనాలు కూడా దీంట్లో వాడారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా అర్థమవుతుంది. లాక్టిక్ యాసిడ్ ఒక కొవ్వు పదార్థం, అది జంతువు అవ్వచ్చు లేకపోతే వెజిటబుల్ అవ్వచ్చు, అది క్లియర్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆనాడు బాధ్యులైనటువంటి FA&CO బాలాజీ, అంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా తప్పుదానం జరగడానికి కారకులుగా, అదేవిధంగా అడిషనల్ EO ధర్మారెడ్డి, EO అనిల్ కుమార్ సింగ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది వీళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన దాంట్లో వీళ్ళు పాలకవర్గం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్గా చైర్మన్ గారి PA 25 రూపాయలు 1 కిలో నెయ్యికి అడిగారని, దాని నిమిత్తం కొంత అమౌంట్ కూడా కోట్లాది రూపాయలు అతని అకౌంట్లోకి వెళ్ళడం, కొంత హవాలా ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు విడుదల తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి ఆయన రిమూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కమిటీ వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది ప్రజలు, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇంత క్లియర్గా
కల్తీ జరిగిందని చెప్తా ఉంటే కల్తీ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. మరి దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పానండి? చేసిందేమో మహాపాపం, ఆ పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేయడానికి అసలు ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? అసలు మీకు స్వామివారి మీద విశ్వాసం లేదు, హిందూ మనోభావాల మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి మీరు అది డిక్లరేషన్ అవడానికి దేశ ప్రధానులు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అన్య మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి అన్య మతస్థులు అయితే వాళ్ళకు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి అటువంటిది ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి చివరికి స్వామివారి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఆ రోజున కూడా మేము ఏదైతే ఈ కార్యక్రమం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా దాని మీద సిట్ వేసాం. సిట్ వేసిన వెంటనే ఆ టీటీడీ వాళ్ళు చేసినటువంటి ఆ పరీక్షల్లో ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్ గా దాంట్లో కూడా ఉంది. దాంట్లో కల్తీ జరిగింది, లార్డ్ అని, లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు అక్కడ, ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం, ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర, ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలు పెట్టారు. అక్కడ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి చేయించడం, క్యూ లైన్లో సోషల్ మీడియా సాక్షిగా కొన్ని కార్యక్రమాలు చేయించడం, అంటే తప్పుడు ప్రచారాలు, గోశాలల మీద తప్పుడు ప్రచారం చేయటం, అక్కడ ఒక విగ్రహం బయట ఉంటే దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేయటం, అపచారం జరిగిందని చెప్పి. మొన్న కూడా రీసెంట్ గా లిక్కర్ బాటిల్స్ ది చక్కగా మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి సాక్షి రిపోర్టర్స్, కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషులు, అంటే అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టించాలని వీళ్ళు చేసినటువంటి కుట్రని మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఆనాడు మరి అనేక కార్యక్రమాలు చేశారు. రాముల వారి తల తీసేశారు, అమ్మవారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథానికి సంబంధించిన సింహాల్ని ఎత్తేశారు, అనేక అపవిత్ర కార్యక్రమాలన్నీ కూడా చేశారు. చేసి ఈరోజు బొంకే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈ నివేదికకి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అడుగుతాం. దయచేసి ప్రజలు కూడా మేము క్లారిటీగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడుతాం, అదే కాదు అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడుతాం. ఇవి జరిగినటువంటి తప్పిదాన్ని ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.